గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో మనము ఫోర్త్ యూనిట్లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ అనమాట. సో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఫర్ ద స్మాల్ స్కేల్ యూనిట్స్ అంటే ఇన్స్టిట్యూషన్స్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి సపోర్ట్ ఇస్తున్నాయి, ఫైనాన్స్ సపోర్ట్ ఇస్తున్నాయి అనేసి డిస్కస్ చేస్తున్నాం కదా. సో దాంతో నిన్న మనము ఎస్ఎస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ బోర్డు ఎస్ఎస్ఐబి ఒకటి చెప్పుకున్నాము. తర్వాత నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్ గురించి తెలుసుకున్నాం అనమాట. సో టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, సిడో అనమాట. సో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇట్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ 1954లో ఎస్టాబ్లిష్ చేశారు టు డెవలప్ సపోర్ట్ సర్వీసెస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ SSSS అంటే స్మాల్ స్కేల్ సెక్టర్ అనమాట. స్మాల్ స్కేల్ సెక్టర్ డెవలప్మెంట్ అండ్ సపోర్ట్ కోసము స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది ఇప్పుడు 1954లో. ఓవర్ ద ఇయర్స్ ఇట్ హ్యాస్ సీన్ ఇట్స్ రోల్ ఎవాల్వ్ ఇంటూ అన్ ఏజెన్సీ. ఇక్కడ ఎవాల్వ్ అంటే దాన్ని రూపొందించబడడం అనేసి, అంటే దాని యొక్క రోల్ని ఎలా రూపొందించారు. తర్వాత వచ్చి అడ్వకేసీ అంటే ఇక్కడ న్యాయపరంగా అనేసి, హ్యాండ్ హోల్డింగ్ అండ్ ఫెసిలిటీస్ ఫర్ స్మాల్ ఇండస్ట్రీస్ సెక్టార్ అనమాట. ఇట్ హ్యాస్ ఓవర్ 60 ఆఫీసెస్ అండ్ 21 autonomous bodies అండర్ ఇట్స్ మేనేజ్మెంట్. సో 60 ఆఫీసెస్ అండ్ 21 autonomous bodies అండర్ ఇట్స్, దీని కింద మేనేజ్మెంట్ కింద ఉన్నాయన్నమాట. సో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది మెయిన్గా డెవలప్మెంట్ సర్వీసెస్కి సంబంధించి పైనే చెప్పాము, టు డెవలప్ సపోర్ట్ అండ్ సర్వీసెస్ అనమాట. సో 21 దీస్ అటానమస్ బాడీస్లో ఏమి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే టూల్ రూమ్స్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్. అంటే అటానమస్ బాడీస్లో ఇంక్లూడ్ అయినవి ఏంటంటే టూల్ రూమ్స్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ప్రాసెస్ డెవలప్మెంట్ సెంటర్స్ అనమాట. ఇవి అటానమస్ బాడీస్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ద సిడో ప్రొవైడ్స్ ఎ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ సర్వీసెస్ టు ద స్మాల్ ఇండస్ట్రీస్ సెక్టర్. అంటే వచ్చి డిఫరెంట్ వైడ్ లెవెల్లో సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం జరిగిందన్నమాట. ఆ ఫెసిలిటీస్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చి ఫెసిలిటీస్ ఫర్ టెస్టింగ్, టూల్ మేకింగ్, ట్రైనింగ్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్. అంటే టెస్టింగ్ కోసం, తర్వాత టూల్ మేకింగ్ కోసం, తర్వాత ట్రైనింగ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ అనమాట. అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ కోసం ట్రైనింగ్, తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ ప్రోడక్ట్ ప్రొఫైల్స్, సో ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసుకోవడం, ఇలాంటివన్నిటిని ఫెసిలిటేట్ చేస్తుంది అన్నమాట. తర్వాత ప్రోడక్ట్ ప్రొఫైల్స్ గురించి, తర్వాత టెక్నికల్ అండ్ మేనేజియల్ కన్సల్టెన్సీ. సో టెక్నాలజీకి సంబంధించి, మేనేజ్మెంట్కి సంబంధించి కన్సల్టెన్సీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అంటే న్యూగా ఎవరు ఎంటర్ప్రెన్యూర్ స్టార్ట్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకి సో టెక్నికల్ అండ్ మేనేజియల్ కన్సల్టెన్సీ ప్రొవైడ్ చేయడం. అంతేకాకుండా అసిస్టెన్సీ ఫర్ ఎక్స్పోర్ట్స్, సో ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా అసిస్టెన్సీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పొల్యూషన్ అండ్ ఎనర్జీ ఆడిట్స్ ఎక్సెట్రా. సో ఎనర్జీ ఆడిట్స్కి సంబంధించి, అంతేకాకుండా పొల్యూషన్ సంబంధించి కూడా గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసి ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది. ద సిడో ప్రొవైడ్స్ ఎకనమిక్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ and advises government in policy formulation for the promotion and development of small scale ఇండస్ట్రీస్. అంటే ఎకనమిక్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఎలా ఎకనమిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ మనం చెప్పాము, సో MSMES 2006, సో మినిస్ట్రీ స్మాల్ స్కేల్ యూనిట్స్కి మినిస్ట్రీ అనేది ఉందన్నమాట. దానికి ఒక మినిస్ట్రీ అదేం చేస్తూ ఉంటుంది, పాలసీస్ని రివ్యూ చేసి న్యూ గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తుంది కదా. సో ఆ న్యూ గైడ్ లైన్స్ గవర్నమెంట్ ఏదైనా పాలసీ ఫార్ములేషన్ చేసిందా టు డెవలప్మెంట్ ఫర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, అలాంటి ఎకనమిక్ ఇన్ఫర్మేషన్ని సిడో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. Consequent to the increased globalization of the Indian economy, small industries are required to face new challenges. అంటే గ్లోబలైజేషన్ తర్వాత ఇండియన్ ఎకానమీ స్మాల్ ఇండస్ట్రీస్ రిక్వైర్డ్ టు ఫేస్ న్యూ ఛాలెంజెస్. సో గ్లోబలైజేషన్ చేసిన తర్వాత ఇండస్ట్రీస్ న్యూ ఛాలెంజెస్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్. సో గ్లోబలైజేషన్ అంటే మన యొక్క ప్రోడక్ట్ని త్రూ అవుట్ ద వరల్డ్ ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు. అలా అన్నప్పుడు ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేవి చిన్న యూనిట్స్, అంతేకాకుండా తక్కువ క్యాపిటల్ ఉంటుంది, మ్యాన్ పవర్ అనేది మిషనరీస్ ద్వారా ప్రొడక్షన్ జరగకుండా హ్యూమన్ బీయింగ్ ద్వారా జరగచ్చు, టెక్నాలజీ తక్కువగా ఉండొచ్చు. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఇవి గ్లోబలైజేషన్ అంటే గ్లోబల్గా, సో రిమైనింగ్ అదర్ ఎక్కువ
క్వాంటిటీ క్వాలిటీ అంటే టు ద టెక్నాలజీ అప్గ్రేడెడ్ టెక్నాలజీ ద్వారా వచ్చిన ప్రోడక్ట్స్తో ఇది కాంపిటేటివ్ కాగలవా, లేవు, అలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. సో అలాంటి టైంలో స్మాల్ ఇండస్ట్రీస్ న్యూ ఛాలెంజెస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ద సిడో హ్యాస్ రికగ్నైజ్డ్ ద చేంజ్ ఎన్వైరన్మెంట్. కాబట్టి ఈ విధంగా టెక్నాలజీ ఇండియన్ ఎకానమీలో గ్లోబలైజేషన్ ద్వారా టెక్నాలజీ చేంజ్ అయిన దాన్ని సిడో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దాన్ని రికగ్నైజ్ చేసి, ఆ చేంజ్ ఎన్విరాన్మెంట్ని రికగ్నైజ్ చేసి కరెక్ట్లీ ఫోకసింగ్ ఆన్ ప్రొవైడింగ్ సపోర్ట్ ఇన్ ద. సో ఏ ఏరియాస్లో వీటికి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాయి, ఏ ఏరియాస్లో మనము దానికి సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి అనేది సిడో రికగ్నైజ్ చేసి దానికి ఆ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఏంటి అవి అంటే ఫీల్డ్స్ ఆఫ్ క్రెడిట్. అంటే ఇంతకు ముందే చెప్పాం, స్మాల్ యూనిట్స్ ఫైనాన్స్ ఫెసిలిటీ అనేది తక్కువగా ఉంటుంది, క్యాపిటల్ తక్కువగా ఉంటుంది. సో ఫీల్డ్స్ ఆఫ్ క్రెడిట్ ప్రొవైడ్ చేయడంలో కావచ్చు, తర్వాత ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేయడంలో. సో మార్కెటింగ్ చేయడంలో ఇంతకు ముందే చెప్పాను, టెక్నాలజీ వైజ్గా డిఫరెన్షియేషన్ ఉండొచ్చు అనమాట. సో ఆ టెక్నాలజీ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ఎస్ఎస్ఐ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, టెక్నాలజీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ప్రొవైడ్ చేయడం వలన ఇవి గ్లోబల్ ఎకనామిక్గా డిఫరెంట్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాయి. కాబట్టి ఈ ఛాలెంజెస్ని రికవర్ చేయడం కోసం టు ప్రొవైడ్ ద సపోర్ట్ ఇన్ ది ఫీల్డ్స్ ఆఫ్ క్రెడిట్, మార్కెటింగ్, టెక్నాలజీ, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో గ్లోబల్ ట్రెండ్స్ అండ్ నేషనల్ డెవలప్మెంట్స్ హ్యావ్ accentuated సిడోస్ రోల్ యాజ్ catalyst growth of small enterprises in the country. సో సిడోస్ యొక్క రోల్ ఏంటంటే స్మాల్ ఇండస్ట్రీస్ ఎంటర్ప్రైజ్ అంటే వాటి యొక్క గ్లోబల్ ట్రెండ్స్లో నేషనల్ డెవలప్మెంట్స్, ఇవి గ్లోబల్ ట్రెండ్స్ ప్రకారము నేషనల్ డెవలప్మెంట్స్ ప్రోగ్రామ్స్ ఎన్ష్యూర్ చేయడం జరుగుతుంది అనమాట. సిడో హ్యాస్ టు ఫంక్షన్. స్మాల్ ఇండస్ట్రీస్ యొక్క గ్రోత్ ఇండియాలో బాగా డెవలప్ అవ్వాలి అనుకుంటే సిడే సర్టన్ దానికి సంబంధించిన సర్వీసెస్ని ఫెసిలిటేట్ చేయడం జరుగుతుందన్నమాట. ద ఇన్స్టిట్యూషన్స్ సెంటర్స్ అడ్మినిస్ట్రేట్ బై సిడో. సో ఇంతకుముందే చెప్పాము, ఇది టెక్నాలజీ పరంగా మార్కెట్ పరంగా సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందని. మరి ఏమేమి ఇన్స్టిట్యూషన్స్ సెంటర్స్ సిడో కింద పనిచేస్తున్నాయంటే ద సిడో హ్యాస్ ప్రమోటెడ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ సెంటర్స్ అండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ మేనేజ్మెంట్. సో ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్ని సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేసి వాటి యొక్క రెస్పాన్సిబుల్ ఏంటంటే వాటి యొక్క రెస్పాన్సిబుల్ ఏంటంటే మెయిన్ టు ద మేనేజ్మెంట్ ఆఫ్ దీస్ ఇండస్ట్రీస్ బై ద సిడో. సో ఫస్ట్ వన్ ఏంటంటే స్మాల్ ఇండస్ట్రీస్ సర్వీస్ ఇన్స్టిట్యూట్స్ అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చి స్మాల్ ఇండస్ట్రీస్ సర్వీస్ ఇన్స్టిట్యూట్స్. సో ఇవి ఏం ప్రొవైడ్ చేస్తాయంటే ద ఇన్స్టిట్యూట్ ఫంక్షన్స్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎస్ఐ. సో ఇది దేని కింద ఫంక్షన్ చేస్తుందంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. సో స్మాల్ ఇండస్ట్రీస్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ అనేది ఫంక్షనింగ్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్ ప్రొవైడ్స్ సర్వీసెస్ సచ్ యాజ్ ప్రిపరేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ రిపోర్ట్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ in different activities, extended technical assistance and offering guidance on industrial policy of government India. అంటే గవర్నమెంట్ ఇండియా ఏం ప్రొవైడ్ చేస్తుందంటే ప్రిపరేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అనమాట. సో ప్రిపరేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్, దానికి సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇన్ డిఫరెంట్ యాక్టివిటీస్. సో డిఫరెంట్ యాక్టివిటీస్ మీద ట్రైనింగ్. ఇప్పుడు మనం చెప్పాము స్మాల్ స్కేల్ యూనిట్స్లో పెట్టేవాళ్ళు సో లోకల్ తక్కువగా చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే చదువుకొని దాని గురించి ఐడియాస్ లేకుండా ఉండొచ్చు కదా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ త్రూ దీస్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా ఏంటంటే వాళ్ళకి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా ఎక్స్టెండింగ్ టెక్నికల్ అసిస్టెన్సీ, టెక్నాలజీ పరంగా అసిస్టెన్సీ అండ్ ఆఫరింగ్ గైడెన్స్, తర్వాత గైడెన్స్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇలా చేయాలి అనే గైడెన్స్ దొరుకుతుంది. అండ్ అంటే దేని గురించి గైడెన్స్ అంటే ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ గవర్నమెంట్ అనమాట. సో మనం ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయడం వలన గవర్నమెంట్ తరపు నుంచి మనకి ఎలాంటి ఇన్సెంటివ్స్, సబ్సిడీస్, ఎలాంటి అసిస్టెన్సీ ఉంటుంది అనేసి గైడెన్స్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇట్ ఈజ్ పైనీర్ ఆర్గనైజేషన్ టు డెవలప్ స్మాల్ మార్కెటింగ్ ద ప్రోడక్ట్స్ అండ్ అక్వైరింగ్ క్వాలిటీ స్టాండర్డ్స్ అనమాట. అది వచ్చి పైనీర్ ఆర్గనైజేషన్ ఎందుకంటే టు డెవలప్ ది స్మాల్ మార్కెటింగ్ ప్రోడక్ట్స్, అక్వైరింగ్ ద క్వాలిటీ స్టాండర్డ్స్. సో మార్కెటింగ్ ఆఫ్ ప్రోడక్ట్స్ని డెవలప్ చేయడమే కాకుండా క్వాలిటీ స్టాండర్డ్స్ని కూడా అక్వైరింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత స్మాల్ ఇండస్ట్రీస్ సంబంధించి అంటే స్మాల్ ఇండస్ట్రీస్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో ప్రొవైడ్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అనమాట. సో వేరియస్ టైప్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అండ్ అసిస్టెన్సీ ఇన్ సెట్టింగ్ అప్ ఆఫ్ యూనిట్స్
ప్రమోటింగ్ అండ్ డెవలపింగ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ బై ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. అంటే ఎక్స్టెన్షన్ సర్వీసెస్ను కూడా అసిస్టెన్సీ చేయడం జరుగుతుంది. దేనికి అసిస్టెన్సీ సర్వీసెస్ అంటే సెట్టింగ్ ఆఫ్ న్యూ యూనిట్స్ ఏమైనా సెట్టింగ్ ఆఫ్ చేస్తున్నప్పుడు, లేకపోతే ప్రమోటింగ్ అండ్ డెవలప్మెంట్ చేయడం దేన్ని ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ బై ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనమాట. ద స్మాల్ ఇండస్ట్రీస్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్స్ హ్యావ్ బీన్ సెటప్ ఇన్ ది స్టేట్ క్యాపిటల్స్ అండ్ అదర్ ప్లేసెస్ ఆల్ ఓవర్ ద కంట్రీ టు ప్రొవైడ్ కన్సల్టెన్సీ అండ్ ట్రైనింగ్ టు స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్ బోత్ ఎగ్జిస్టింగ్ అండ్ ప్రాస్పెక్టివ్. అంటే స్మాల్ ఇండస్ట్రీస్ అనేవి డిఫరెంట్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఈ సెటప్ చేశాయి అనమాట ఇండియాలో. సో ఈ స్మాల్ ఇండస్ట్రీస్ సర్వీస్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే మెయిన్ స్టేట్ క్యాపిటల్స్లో, మెయిన్ క్యాపిటల్ సిటీస్లో కంపల్సరీగా వీటిని ఇన్స్టిట్యూట్ అంటే ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. అండ్ అదర్ ప్లేసెస్ త్రూ అవుట్ ఓవర్ ద కంట్రీ అనమాట, ఓవర్ ద ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసి ఏమి సర్వీసెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారంటే స్మాల్ ఇండస్ట్రీస్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ ద్వారా కన్సల్టెన్సీ అండ్ ట్రైనింగ్ టు స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్. అంటే కొత్తగా పెట్టిన వాళ్ళైనా సరే, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయ్యి కంటిన్యూ అవుతున్న ఎంటర్ప్రెన్యూర్స్ కూడా కన్సల్టెన్సీ అండ్ ట్రైనింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అట్ ప్రెజెంట్ సిడో అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ హ్యాస్ బీన్ అడ్మినిస్ట్రింగ్ 28 SIS అండ్ 30 బ్రాంచ్ SIS వర్కింగ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ. సో మనం చెప్పమ్మా, సో స్టేట్ క్యాపిటల్స్లో కంపల్సరీగా ఎస్టాబ్లిష్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 28 స్మాల్ ఇండస్ట్రీస్ సర్వీస్ ఇన్స్టిట్యూట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంతేకాకుండా 30 బ్రాంచ్ ఆఫీసెస్ అనమాట వర్కింగ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. ప్రోడక్ట్ కమ్ ప్రాసెస్ డెవలప్మెంట్ సెంటర్స్. These have been promoted to provide a specific service to different types of small scale units concentrated in different locations. అంటే ప్రోడక్ట్ కమ్ ప్రాసెస్ డెవలప్మెంట్ అనమాట. ప్రోడక్ట్తో పాటు ఆ ప్రాసెసింగ్ డెవలప్మెంట్ సెంటర్స్. అంటే దీస్ హ్యావ్ బీన్ ప్రమోటెడ్ టు ప్రొవైడ్ స్పెసిఫిక్ సర్వీస్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ యూనిట్స్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్. అంటే డిఫరెంట్ లొకేషన్స్ ఎస్టాబ్లిష్ చేసిన స్మాల్ స్కేల్ యూనిట్స్కి సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అంతేకాకుండా ప్రమోట్ చేయడం జరుగుతుంది. దీస్ సెంటర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సర్వింగ్ యాజ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఏరియాస్ ఆఫ్ డెన్స్ ఇండస్ట్రీ క్లస్టర్స్. అంటే ఈ సెంటర్స్ మెయిన్గా దేనికి రెస్పాన్సిబుల్ అంటే టు సర్వింగ్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డెన్స్ అంటే వైడర్గా అనేసి, ఇండస్ట్రీ క్లస్టర్స్ అంటే ఎక్కువగా ఉన్నాయి, దట్టమైన మీనింగ్ వస్తుంది తెలుగులో. అంటే ఎక్కువ ఇండస్ట్రీ క్లస్టర్స్ ఎక్కువ మోర్గా ఉన్నాయో అలాంటి ఏరియాస్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ని సర్వింగ్ చేయడం అనమాట. టు ఎంకరేజ్ ప్రోడక్ట్ డిజైన్ అండ్ ఇన్నోవేషన్. సో ప్రోడక్ట్ డిజైన్ చేయడంలో కూడా, సో ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ ఎగ్జిస్టింగ్ అయ్యింది అంటే దాన్ని డిఫరెన్షియేట్ చేస్తూ ప్రోడక్ట్ని రీడిజైన్ చేయడం అనమాట. సో డిజైన్ అండ్ ఇన్నోవేషన్ దాంతో కూడా కొత్తగా క్రియేట్ చేయడం అనమాట. టు డెవలప్ ఏ రెస్పెక్టివ్ ఏరియాస్ అండ్ టు ప్రొవైడ్ టెక్నికల్ అండ్ మేనేజియల్ సపోర్ట్ సర్వీసెస్ అనమాట. అంతేకాకుండా టు డెవలప్ ద రెస్పెక్టివ్ ఏరియాస్ అండ్ ప్రొవైడ్ ద టెక్నికల్ అండ్ మేనేజియల్ సపోర్ట్ సర్వీసెస్. టెక్నికల్గా అండ్ మేనేజియల్ సపోర్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ రీజనల్ ట్రేడింగ్ సెంటర్స్ అన్నమాట. సో రీజనల్ ట్రేడింగ్ సెంటర్స్లో దీస్ సెంటర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ మేజర్ సిటీస్. సో మనం ఇక్కడ చూసుకున్నామంటే స్మాల్ ఇండస్ట్రీస్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్స్ ఏమో స్టేట్ క్యాపిటల్స్లో ఎస్టాబ్లిష్ చేశారు, మళ్ళీ కొన్ని ప్లేసెస్లో ఓవర్ ద కంట్రీ త్రూ అవుట్ ద ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసి కన్సల్టెన్సీ అండ్ ట్రైనింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేశారు అని చెప్పామన్నమాట. సో ఈ రీజనల్ ట్రైనింగ్ సెంటర్స్ అనేవి కొన్ని సెంటర్స్ లొకేటెడ్ ఇన్ మేజర్గా సిటీస్లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. అండ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ క్వాలిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అమాంగ్ ద స్మాల్ యూనిట్స్. సో ఈ రీజనల్ ట్రైనింగ్ సెంటర్స్ ఏమో దేనికి మెయిన్గా అంటే క్వాలిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనమాట అమాంగ్ ద స్మాల్ యూనిట్స్. For this purpose, they are engaged in systematic testing and technical consultancy services. అంటే సిస్టమాటిక్ టెస్టింగ్ అండ్ టెక్నికల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అనమాట. అంటే టెక్నాలజీ పరంగా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీస్ సెంటర్స్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ అసిస్టింగ్ ఫీల్డ్ టెస్టింగ్ స్టేషన్స్ విచ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ప్రొవైడ్ టెస్టింగ్ సర్వీసెస్ టు SSI యూనిట్స్ అనమాట. అంటే ఫీల్డ్ టెస్టింగ్ స్టేషన్స్. వాళ్ళు ఇంతకుముందు ఏం చెప్పాము, టెస్టింగ్ అనేది ఉంటుంది, టెక్నాలజీ పరంగా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము. అంటే రెస్పెక్టివ్ ఆ ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడ టెస్టింగ్ స్టేషన్స్ ద్వారా
టెస్టింగ్ సర్వీసెస్ని స్మాల్ స్కేల్ యూనిట్స్కి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. సో సిడో ఇంకా ఏం చేస్తుందంటే, సిడో ఆల్సో కంట్రోల్స్ అఫైర్స్ ఆఫ్ NISET హైదరాబాద్. సో ఈ NISET తర్వాత NIESBD న్యూఢిల్లీ ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ సెంటర్స్ అనమాట. అవి ఇండస్ట్రీస్కి సంబంధించి ట్రైనింగ్ సెంటర్స్. సో ఇండస్ట్రీస్ సెంటర్ అట్ Nilokere. These institutions are responsible for arranging training facility to entrepreneurial trainers. సో మనకి ఇంతకుముందు చెప్పాం ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది, ప్రోగ్రామ్స్ ఇస్తాము అనేసి. సో ఆ విధంగా ట్రైనింగ్ చేసే ట్రైనర్స్కి ఎక్కడ ట్రైనింగ్ ఇస్తుంటే ఎస్టాబ్లిష్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే ఈ రెండు ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్లో తర్వాత న్యూఢిల్లీలో నీలోకర్ ఆ ట్రైనింగ్ సెంటర్స్లో వచ్చి ట్రైనర్స్కి మెయిన్గా అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఇచ్చిన ట్రైనింగ్ తీసుకున్న అంటే అక్కడ ట్రైన్ అయిన ట్రైనర్స్ సో రిమైనింగ్ ఈ సెంటర్స్లో అప్పటికే చెప్పాం కదా కొన్ని పైన రీజనల్ ట్రేడింగ్ సెంటర్స్, తర్వాత ప్రోడక్ట్ కమ్ బేస్డ్ డెవలప్మెంట్ సెంటర్స్, స్మాల్ ఇండస్ట్రీస్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇలాంటి దాంతో వాళ్ళు వచ్చి ఆ ఏరియాస్లో రెస్పెక్టివ్ ఏరియాస్లో వాళ్ళు ట్రైనింగ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో మెయిన్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ సిడో ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే టు ఫార్ములేట్ పాలసీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ SSI అనమాట. సో టు ఫార్ములేట్ ద పాలసీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ SSI అనమాట. సో SSIని ప్రమోషన్ చేయడం కోసం పాలసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫార్ములేట్ చేయడం. టు ప్రొవైడ్ కోఆర్డినేషన్ ఆఫ్ పాలసీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. టు ప్రొవైడ్ కోఆర్డినేషన్ అనమాట పాలసీస్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. సో ఇది ఈ సెంట్రల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ కదా. సో ఇవి ఫ్రేమ్ చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్టేట్ కార్పొరేషన్స్ కూడా ఉంటాయి. మనం స్టేట్ లెవెల్లో కూడా ఏముందని నెక్స్ట్ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మనం అన్ని సెంట్రల్ లెవెల్లో ఉండే ఇన్స్టిట్యూషన్స్ని డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ సెంట్రల్ లెవెల్ తర్వాత అదర్ ఏజెన్సీస్ ఏమన్నా ఉన్నాయనేసి 1 by 1 వెళ్తాం అనమాట. సో స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న పాలసీస్ సెంట్రల్ లెవెల్లో ఉన్న పాలసీస్ని కోఆర్డినేషన్ తీసుకురావడం అంటే సిమిలారిటీ కొంచెం చెక్ చేయడం. టు కలెక్ట్ అండ్ డిస్మినేట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడం. తర్వాత టు ప్రొవైడ్ వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ త్రూ అలైడ్ ఇన్స్టిట్యూషన్స్. సో వాళ్ళకి కావాల్సిన వైడ్ అంటే ఎక్కువ సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అన్నిటిని అలైడ్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టు ప్రమోట్ ఫెసిలిటీస్ ఫర్ టెక్నాలజీ అప్గ్రేడేషన్. అసలు మెయిన్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలంటే మెయిన్ టెక్నాలజీ సర్వీసెస్ అనమాట. టు ప్రొవైడ్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టెక్నాలజీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం. కాబట్టి టెక్నాలజీ అప్గ్రేడేషన్ యొక్క మెయిన్ ఫెసిలిటీస్ అనేవి మనకు సిడో ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టు ఆఫర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అంటే ఏంటి, ఇంతకుముందే చెప్పాము. సో మెయిన్ మనకు సిడో ఉంటేనే గుర్తుకురావాలి మైండ్కి ఏంటంటే టెక్నాలజీ అప్గ్రేడేషన్ కన్సల్టెన్సీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది అనేసి. సో దీస్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ అనమాట. సో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 1954లో ఎస్టాబ్లిష్ చేసామన్నమాట. సో 1954లో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత సో త్రూఅవుట్ ద ఇండియా 60 ఆఫీసెస్ అండ్ 21 అటానమస్ బాడీస్ ఉన్నాయి. ఇది మెయిన్ అటానమస్ బాడీస్లో టూల్ రూమ్స్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ ప్రాసెస్ అనమాట. సో సిడో మెయిన్గా టెక్నాలజీ అండ్ మేనేజర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. అసిస్టెన్సీ ఫర్ ఎక్స్పోర్ట్స్, తర్వాత పొల్యూషన్ అండ్ ఎనర్జీ ఆడిట్స్, తర్వాత ప్రోడక్ట్ ప్రొఫైల్స్ సంబంధించిన ప్రొవైడ్ చేస్తుంది అనమాట. తర్వాత మెయిన్గా సిడో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎందుకంటే టు ఫంక్షనింగ్ ద మార్కెటింగ్ అండ్ క్రెడిట్ ఫెసిలిటీస్ టెక్నాలజీకి సంబంధించిన సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పినాం కదా. ఆ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి ఏ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయంటే స్మాల్ ఇండస్ట్రీస్ సర్వీస్ ఇన్స్టిట్యూట్స్ అనమాట. సో స్మాల్ ఇండస్ట్రీస్ సర్వీస్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా మేజర్గా ప్రాజెక్ట్ రిపోర్ట్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, డిఫరెంట్ యాక్టివిటీస్ అండ్ టెక్నికల్ సర్వీసెస్ ఆఫర్ చేయడం జరుగుతుంది స్మాల్ ఇండస్ట్రీ సర్వీస్. సో స్మాల్ ఇండస్ట్రీ సర్వీస్ ఇన్స్టిట్యూట్స్ సో స్టేట్ క్యాపిటల్స్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంతేకాకుండా త్రూఅవుట్ ద కంట్రీలో కొన్ని ప్లేసెస్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో అట్ ప్రజెంట్ 28 SISCs అనమాట, అంటే స్మాల్ ఇండస్ట్రీస్ సర్వీస్ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఉన్నాయి. తర్వాత 30 బ్రాంచెస్ అనేవి ఉన్నాయి అన్నమాట డిఫరెంట్
పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. సో ప్రోడక్ట్ కమ్ ప్రాసెస్ డెవలప్మెంట్, దీంతో వచ్చి ఏంటంటే స్మాల్ స్కేల్ యూనిట్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్లో ప్రోడక్ట్ డిజైన్కి సంబంధించి ఇన్నోవేషన్గా లేకపోతే డెవలప్మెంట్ రెస్పెక్టివ్ ఏరియాస్లో ప్రోడక్ట్ డిజైన్ అండ్ ఇన్నోవేషన్కి సంబంధించిన సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రీజనల్ ట్రేడింగ్ సెంటర్స్. సో మనము రీజనల్ ట్రేడింగ్ సెంటర్స్ మనం చెప్పామన్నమాట. సో ఆ ట్రైనీస్కి మేజర్ సిటీస్లో రీజనల్ ట్రైనింగ్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. టు ప్రొవైడ్ ద సిస్టమాటిక్ టెస్టింగ్ అండ్ టెక్నికల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. సో మనం ఇంతకుముందే చెప్పాము, మెయిన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది ట్రైనింగ్ అనేసి. ఆ ట్రైనింగ్ సో మెయిన్గా ఎక్కడంటే హైదరాబాద్, న్యూఢిల్లీలో అక్కడ ట్రైన్ అయిన వాళ్ళు ఈ రిమైనింగ్ మేజర్ సిటీస్లో వచ్చి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. దిస్ ఈజ్ సింప్లీ అబౌట్ ద SIDO, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. టుమారో we will discuss నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ NSIC డిస్కస్ చేస్తాం. థ్యాంక్స్.